తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సీఎంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 సార్లు కేసీఆర్ జపం చేశారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారని అన్నారు. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే 450 రోజులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పదవులకు కేసీఆర్ రాజీనామా చేశారని అన్నారు. అప్పటికే అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ దోపిడీకి అంతం ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుందని ఆలోచన చేసి అప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అట్లనే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనుగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో